మెస్రీని మెస్రీని ఫిలిం 2008 ఫిలిం ఇది. ఇది యాక్చువల్‌గా మెస్రీని అనేది నేమ్ అనమాట. ఎవరైతే ఆ క్రిమినల్ ఉన్నారో ఆ బ్రిటిష్ క్రిమినల్ అతని బయోపిక్ అనమాట ఇది. దాని మీద బేస్ చేసి తీసిన సినిమా ఇది. యాక్చువల్‌గా ఇది ట్రూ స్టోరీ. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా తీయకుండా కొంచెం డ్రామాటిక్ చేసి తీసిర్రు వాళ్ళు. అండ్ మోర్ ఆఫ్ ద ఫిలిం, ఓ మై గాడ్! ఇట్ యూనిక్‌లీ పుట్టెడ్. అంటే 2 పార్ట్స్ ఫిల్మ్ ఉంటది. అంటే స్టార్టింగ్ నుంచి అతని ఎండ్, అంటే అతను చనిపోయేంత వరకు ఈ ఫిలిం మొత్తం అట్లా ఎళ్తా ఉంటది. అండ్ ఈ 2 ఫిలిమ్స్‌లో 'కిల్లర్ ఇన్‌స్టింక్ట్' అని పార్ట్ 1. ఈ పార్ట్ 1 ఫిలింలో ఏంటిదంటే, అతను స్టార్టింగ్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతని లైఫ్ బిగినింగ్‌లో అతను యాక్చువల్‌గా పోలీస్, ఏమంటారు, ఒక ఆర్మీ పోలీస్ లాగా ఉంటాడు. దాని తర్వాత అది నచ్చక వాళ్ళ ఇంటికొచ్చేసి, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇష్టం ఉండదు అతనికి. దాని తర్వాత ఈ చిన్న చిన్న దొంగతనాలు, దాని ద్వారా ఇంకొకళ్ళు పరిచయం అవ్వడం అంటే ఆ గ్యాంగ్‌స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిచయం. అట్లా ఇలాంటి అసాసినేషన్స్ గానీ, కిడ్నాప్స్ గానీ, ఇలాంటివి ఇంకా చేస్తూ ఉంటాడనమాట. దాని తర్వాత అతని లైఫ్ టోటల్, అంటే ఒక ఆర్క్ అనేది ఎట్లా ఏ లెవెల్‌లో ఎళ్తుంటదంటే, అతనికి నచ్చింది చేస్తూ, నో రూల్స్, నథింగ్ అసలు. లా అంటే కేర్ చేయకపోవడం, ఏ మాత్రం కేర్ చేయకపోవడం, అలాంటి, అంటే అప్పర్ లిమిట్‌కెళ్తదనమాట సినిమా మొత్తం చెప్పాలంటే. అప్పర్ లిమిట్‌లోకెళ్ళిపోయి అతనికి నచ్చిన అమ్మాయితో గానీ, నచ్చిన కార్‌ని గానీ, కార్స్ అంటే చాలా ఇష్టముంటది ఈ సినిమాలో అతనికి సంబంధించి. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే ఇది చూసిన తర్వాత 'నార్కస్' ఇట్స్ నథింగ్ అనిపించింది తెలుసా! ఆ లెవెల్‌లో ఉంటది క్యారెక్టర్. అండ్ పీక్స్‌లోకెళ్ళేసరికి ఎట్ ది ఎండ్‌కొచ్చేసరికి మాత్రం అతని వైఫ్, అంటే ఆఫ్‌కోర్స్ పెళ్లి చేసుకుంటాడు. పిల్లల్ని కంటాడు. 3 మెంబర్స్. ఆఫ్‌కోర్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అది చాలా డిఫరెంట్‌గా ఉంటది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు వీడు చేసే పనులన్నీ. ఇన్‌ఫాక్ట్ చాలా కొడతాడు. అక్కడి నుంచి కొంచెం డౌన్ ఫాల్ స్టార్ట్ అయితది. తర్వాత వాళ్ళని గూడా వద్దనుకొని ఆ లైఫ్‌ని వదిలేసుకుంటాడు. వదిలేసుకొని వాళ్ళని, పిల్లల్ని, వాళ్ళందరిని ఒక దిక్కు పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఆ ఫస్ట్ పార్ట్ 'కిల్లర్ ఇన్‌స్టింక్ట్' ఎండ్ అవుతది. దాని తర్వాత సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతది. ఆ సెకండ్ పార్ట్‌లో ఏందంటే, అతని జైల్ లైఫ్‌కి ఎక్కువ ఫోకస్ చేశారనమాట. ఈ సెకండ్ పార్ట్‌లో అతను జైల్‌లో 3 టైమ్స్ పడితే 3 టైమ్స్ కూడా ఎస్కేప్ అవుతాడు. అసలు అన్‌ట్రేసబుల్ పర్సన్ అనమాట. అసలు ఒక లైన్ ఉంటది ఈ ఫిల్మ్‌లో, 'డెత్ ఆర్ ఫ్రీడమ్' అని చెప్పేసి. అంటే సస్తవా లేకపోతే ఫ్రీడమ్ కావాలా అన్నట్టుగా ఉంటది. అంటే వెరీ వెరీ యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటది ఈ సినిమాలో. అండ్ అదంత ఈజీగా కూడా మనం చూడలేము. అంటే ఒక కంటిన్యూ ఒక క్రిమినల్ స్టోరీ చూస్తున్నంత సేపు ఏదో ఒక చేజింగ్ పాయింట్‌లో ఉంటది. అంటే ఒక డాక్యుమెంటరీ స్టైల్‌లో ఉంటది ఫిల్మ్ గూడా. అండ్ చాలా హంట్ చేస్తుంటది. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది కామన్‌గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉండేది ఫ్రెంచ్‌లో ఉంటది ఫిల్మ్ మొత్తం. సబ్‌టైటిల్స్ చూస్తున్నప్పుడు అసలు వాడు చెప్పే మాటలు గానీ, ఇవన్నీ గానీ వెరీ హై ప్రొవైకింగ్ ఉంటది. అండ్ ఇది టోటల్ యాంటీ హీరో ఫిల్మ్. అంటే ఇది ఒక హీరో ఫిల్మ్ కానే కాదు. ఆబ్వియస్‌గా మొత్తం యాంటీ హీరో ఫిల్మ్. ఇన్‌ఫాక్ట్ ఫిల్మ్ చూసినంత సేపు గూడా వి డౌట్ అవర్ సెల్ఫ్. అంటే కొంచెం డౌట్ వస్తుంటది. ఈ సినిమా నుంచి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు అనే స్టేట్ ఆఫ్ మైండ్ అయితే ఎళ్ళిపోతది. అంత డిఫికల్ట్‌గా ఉంటది ఫిల్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చూడలేరు ఈ సినిమాని. బట్ చూసిన వాళ్ళు మాత్రం ఫర్గెటబుల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది నిజంగా 2 పార్ట్స్ యాక్చువల్‌గా, ఒకటి దాని తర్వాత ఒకటి చూసేస్తే అసలు ఎక్సలెంట్ ఉంటది. బట్ సమ్‌హౌ ఒక 2 ఫిల్మ్స్ నేను ఒకటేసారి చూడలేకపోయినా. బట్ నిన్న ఒకటి చూసిన తర్వాత ఈరోజు సెకండ్ చూసిన. బట్ ఈ డే మొత్తం ఏదైతే నా జాబ్‌లో నేను లీనమైపోయి ఉన్నానో, ఆ టైంలో గూడా టక్కన ఒక షాక్ లాగా అట్లా వచ్చి ఎళ్ళిపోవడం అట్లా జరిగింది ఫిల్మ్. బట్ వన్స్ వచ్చి కూర్చొని సెకండ్ పార్ట్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ కంటిన్యూషన్ అంత లెవెల్‌లో ఉంది. అండ్ ఆ హీరో ఎవరైతే ఉన్నారో ఈజ్ బ్రిలియంట్ అసలు. నన్ ఆఫ్ అసలు ఇంకెవ్వరు మ్యాచ్ చేయరేమో ఆ హీరోని అన్నట్టు లెవెల్‌లో చేసిండు అసలు పర్ఫార్మెన్స్ గాని అది గాని. ఇన్‌ఫాక్ట్ కొన్ని సీన్‌లు ఉంటాయి అసలు అన్‌ఇమాజినబుల్ ఉంటాయి. అంటే బ్యాంక్ రాబరీస్ గానీ, ఇవి గానీ, ద వే ఆఫ్ హిస్ అపియరెన్స్, అంటే వాడు
వాడు చేసే పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా వెరీ యూనిక్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అండ్ ఈ ఫిలిం అయితే నిజంగా చెప్తున్నా, మిస్ అవ్వకూడదు గైస్, ఇలాంటి ఫిలిమ్స్ మిస్ అవ్వకూడదు. ఇట్ విల్ టెల్ యూ హౌ బ్యాడ్, ఎంత బ్యాడ్ అనేది వరల్డ్లో ఉంది, ఎంత దేని నుంచి మనం అంటే జడ్జిమెంటల్గా ఉంటాం మనం ప్రతిసారి. నాన్ జడ్జిమెంటల్గా ఉండడానికి అసలు ట్రై కూడా చేయం. ఇన్ఫ్యాక్ట్ ఊరికేనే జడ్జ్ చేయడానికి మనం టక్కున వెళ్ళిపోతాం, అంటే ఇది తప్పు అది రైట్ అని చెప్పే కన్క్లూజన్కి వెళ్ళిపోతాం. ఇన్ దిస్ ఫిలిం వీల్ అండర్స్టాండ్ మోర్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలిం చూస్తున్నంతసేపు అయితే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది సీరియస్గా. కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి అసలు చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు డిస్కస్ విత్ సంథింగ్ విత్ సమ్వన్, I'll definitely sure I'll discuss about this film for sure. And this is టాప్ 10 ఫిలిమ్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఇది 2 పార్ట్స్గా ఉన్నప్పటికీ కూడా అది యాక్చువల్గా ఒక ఫిలిం లాగానే చూడాలి. సో దట్ అండ్ వాళ్ళ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అది చాలా యూనిక్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లవర్ ఏదైతే ఉందో వాడిని చంపేసిరు అనే దానికన్నా వాని కుక్కని చంపేసిరు అనే బాధ ఎక్కువ ఉంటుంది ఆ అమ్మాయికి దట్ టైం. అంటే అంత దాంట్లో అండ్ వాడు చనిపోయిన తర్వాత కూడా వాడిని క్లోజప్ ఉంటుంది చూసిన వాడిని కార్ సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటాడు. వాడిని పోలీసులు వ్యాన్ నుంచి దిగి కాల్ చేసిన తర్వాత కూడా వన్ ఫేస్ అట్లా ఉంటుంది. అండ్ వేరే పోలీసుడు వచ్చి టక్ అసలు ఏమంటారు హెడ్కి షూట్ చేసి పారేస్తాడు. హెడ్కి షూట్ చేసి పారేసిన తర్వాత ఈజ్ డెడ్ అని చెప్పేసి అన్న తర్వాత వాడి నుంచి వచ్చే బ్లడ్ కానీ స్టిల్ వాడు ఇంకా చచ్చిపోలేడు, ఇంకా ఆరా పవర్ కానీ అట్లే ఉంది ఇంకా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ సినిమా ఆ లెవెల్లో మ్యాచ్ చేసిండు అసలు, యాక్టింగ్ కానీ అంత బ్రిలియంట్ అసలు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక్కటే ఎక్కువ చూడొద్దు అనుకున్నా అసలు ఆ రియల్ పర్సన్ ఎవరు ఏందనేది. బట్ ఓపెన్ చేసి చూస్తే ఆ క్లైమాక్స్ షూట్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా నిజంగానే జరిగింది, నిజంగానే పెట్టిరు అది. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం గైస్. మ్యూజిక్ చాలా రేర్గా ఉంటుంది అండ్ గన్ షాట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ బ్రూటల్గా ఉంటుంది ఫిలిం వితౌట్ ఎక్సెప్షన్. వెరీ వైలెన్స్ అంటే ఇక వేరే మీనింగ్ తీసుకొచ్చిన ఫిలిం ఏదైతే. అండ్ దిస్ ఇస్ ఇట్ and thank you guys. Okay, if you like this video or a suggestion for the film, hope you guys liked it. Okay, thank you.